सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रता। ఓం నమో గణపతయే. ఈ రోజు నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అండి. ఈ మహిళా దినోత్సవం అనేది ఎందుకు చేస్తారు అని మనం చూసుకుంటే కనుక 1908వ సంవత్సరంలో గుర్తుపెట్టుకోండి, అమెరికాలో ముఖ్యంగా న్యూయార్క్లో 15,000 మంది మహిళలు తమ యొక్క హక్కుల కోసం ఉద్యమం చేశారు, నిరసన చేపట్టారు న్యూయార్క్ మహానగరంలో. ఎందుకు నిరసన అనంటే కనుక పురుషులతో సమానంగా మేము పనులు చేస్తున్నప్పటికీ కూడా, అంటే ఉద్యోగంలో పనులు చేస్తున్నప్పటికీ కూడా మాకు పురుషుల కంటే తక్కువ జీతాలు ఇస్తున్నారు అనేది మొట్టమొదటి సమస్య, మొట్టమొదటి ప్రశ్న వాళ్ళది. రెండవది ఏమిటి అనంటే కనుక వాళ్లకు అప్పటిదాకా ఓటు హక్కు లేదు, మాకు కూడా ఓటు హక్కు ఉండాలి అని చెప్పేసి నిరసన చేశారండి. ఈ విధంగా అన్ని రంగాల్లోనూ కూడా పురుషులతో సమానంగా మహిళలకు కూడా సమాన హక్కులు కల్పించాలి అని చెప్పేసి పోరాటం చేసినటువంటి సందర్భం 1908, అంటే దాదాపుగా నాకు తెలిసి 115 సంవత్సరాల కంటే కూడా ఎక్కువ. ఇది ఎక్కడ అనంటేనండి బాగా అభివృద్ధి చెందింది అని మనం భావిస్తాం చూసారా, అమెరికా దేశంలో జరిగినటువంటిది, అమెరికా దేశంలో మొదలైనటువంటి పోరాటం అండి ఇది. ఎక్కడ పోరాటాలు జరుగుతాయి అని మనం చూసామనుకోండి, ఎక్కడైతే సమాన హక్కులు ఉండవో అక్కడ పోరాటాలు జరుగుతాయి. కానీ మనకు ఆ సమస్య ఏముందండి, భారతదేశంలో మహిళలను ఎప్పుడూ కూడా గౌరవిస్తూ వచ్చారు. ఎక్కడైతే రాజకీయంలో మతం చొరబడి రాజకీయాన్ని మతమయం చేసిందో అక్కడంతా కూడా సెక్యులర్ అనేటటువంటి భావజాలం బయలుదేరింది, సెక్యులరిజం అనేటటువంటిది బయలుదేరింది. భారతదేశానికి ఆ సమస్య కూడా లేదు. అదేవిధంగా మహిళల్ని సమానంగా చూడకపోవడం అనేది భారతదేశంలో ఎప్పుడూ లేదు. ఎందుకు అనంటే సనాతన ధర్మంలో మహిళలకు ఆ విధమైనటువంటి స్థానాన్ని ఏర్పరిచారండి. కావున అమెరికా లాంటి దేశంలోనే 100 సంవత్సరాలకు పూర్వం పురుషులతో సమానంగా మహిళలకు హక్కులు కల్పించాలి అని పోరాడుతూ చేసినటువంటి ఒక పెద్ద నిరసన 15,000 మందితో న్యూయార్క్ నగరంలో ఆ రోజున ఆవిర్భవించింది మహిళా దినోత్సవము అనేటటువంటిది. అప్పటి సోషలిస్టు ప్రభుత్వం గుర్తించింది, ఆ రోజున మహిళా దినోత్సవంగా ప్రకటించింది. ఆ తర్వాత ప్రపంచమంతా కూడా ఒక దేశం తర్వాత ఒక దేశం తీసుకుంటూ ఉండగా ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని 77లో అనుకుంటాను ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించిందండి. ఇక్కడ మనకేమర్థమవుతూ ఉన్నది, ఎక్కడైతే మహిళలను పురుషులతో సమానంగా చూడలేదో, ఎక్కడైతే మహిళలకు పురుషులతో సమానంగా హక్కులు కల్పించలేదో అక్కడ గుర్తింపు అవసరం, ప్రత్యేక గుర్తింపు, అక్కడ నిరసన అవసరం, అక్కడ మహిళా దినోత్సవం పేరిట ఒక దినోత్సవం అవసరం. కానీ భారతదేశంలోనండి అలాంటి సమస్య ఎప్పుడూ లేదు. బాగా అభివృద్ధి చెందినటువంటి దేశం అమెరికా, నేటికి ఒక్క మహిళా అధ్యక్షురాలు కూడా అమెరికాకు రాలేదంటే ఆలోచించండి, అక్కడ మహిళల పట్ల వాళ్లకు ఉన్నటువంటి ఆ యొక్క దృష్టి ఎలాంటిది అనేటటువంటిది, మహిళల పట్ల వాళ్లకు ఉన్నటువంటి ఆ యొక్క చిన్న చూపు. మనకు తెలిసి గత 2 సార్లు, ఒకసారి మహిళా అధ్యక్ష అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్ పోటీ చేసింది, ఓడిపోయింది. మొన్నటికి మొన్న కమలా హ్యారిస్ మహిళా అభ్యర్థి పోటీ చేసింది, ఓడిపోయింది. అంటే అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష పదవిలోకి ఒక మహిళను కూర్చోపెట్టేటటువంటి ఒక నిర్ణయం అమెరికా ప్రజలు ఇంకా తీసుకోలేకపోతూ ఉన్నారండి. కానీ భారతదేశంలో అలా కాదండోయ్. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇందిరాగాంధీ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికైంది. ఆ తర్వాత కూడా ఒక ఆవిడ ప్రధానమంత్రి కాని ప్రధానమంత్రిగా భారతదేశంలో ఉన్నది. ముఖ్యమంత్రులు చాలామంది ఉన్నారు. ప్రస్తుత రాష్ట్రపతి మహిళ. అంతేకాదు 100 సంవత్సరాలుగా మీరు చూసుకున్నా కూడా ప్రస్తుతం చర్చనీయాంశమైనటువంటి ఛావా సంభాజీ మహారాజు భార్య, మహారాజుతో సమానంగా మహారాణిగా ఆవిడ గౌరవాన్ని అందుకుంది, పదవిని హోదాను కూడా ఆవిడ అందుకుంది. చేతిలో పవర్ ఉంది ఆవిడకి, ఉరికే పదవిలో కూర్చోపెట్టలేదు. ఆ విధంగా ఆవిడ శాసనం చేసింది, శాసించింది. నా మాటే శాసనం అన్నట్లుగా ఆవిడ శాసించిందండి, ఛత్రపతి సంభాజీ మహారాజు యొక్క భార్య. ఆ తర్వాత సంభాజీ మహారాజు కోడలైనటువంటి తారాబాయి కూడా అదే విధంగా శాసించింది. అంతకుముందు ఛత్రపతి శివాజీ మహారాజు తల్లి జీజాబాయి, ఆవిడ ఏ విధంగా శాసించిందో మనందరికీ తెలుసు, రాజమాతగా.
అదేవిధంగా మీరు భారతంలో చూసుకుంటే కనుక ద్రౌపదీదేవి సమ్రాజ్ఞి అన్నారు. ఆ విధంగా మహిళకు వేదం ఇచ్చినటువంటి శబ్దం సమ్రాజ్ఞి అనండి. సమ్రాజ్ఞి అని పిలిచినటువంటి ఏకైక ధర్మం ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే అది కేవలం సనాతన ధర్మం. అంత గౌరవంగా చూసినటువంటి దేశం భారతదేశం. కావున భారతదేశంలో ప్రత్యేకంగా మహిళలకు సమాన హక్కులు కల్పించాలి అని ఎవరూ చెప్పవలసినటువంటి అవసరం లేదండి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అనే పదం ఉంది చూసారా, అందరికీ తెలిసినటువంటిది. ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు తిరుగాడతారు అని చెప్పేసి, అక్కడ వాళ్ళు ఆనందిస్తారు అని. ఇది ఆచరణాత్మకంగా కూడా మనకు కనిపిస్తుందండి. దేవీ నవరాత్రుల్లో చూడండి 9 రోజులు కూడా కుమారి పూజ, సువాసిని పూజ ఎవరికి చేస్తారు? మహిళలకు చేస్తారు. మహిళ అనేటటువంటిది జన్మతః పూజ్యురాలు సనాతన ధర్మంలో. అదే మీరు చూసుకుంటే కనుక పురుషుడైతే కనుక సంస్కారం చేసుకోవాలి, విద్యను అభ్యసించాలి, ఆ తరువాతే పూజ్యత్వం వస్తుంది, సాధనతో పూజ్యత్వం వస్తుంది. కానీ మహిళకు జన్మతః పూజ్యత్వం వస్తుంది. అందుకే సంవత్సరం పూర్తయినప్పటి నుండే, అంటే 1 సంవత్సరం పూర్తయినప్పటి నుండే మహిళకు కుమారి పూజ చేస్తారు. ఇలాంటి సంస్కృతి వేరే ఏ మతంలోనైనా ఉందా చూపించండి, సనాతన ధర్మంలో తప్ప. అంతేకాదండి, మరొక రహస్యం చెబుతాను మీకు నేను. మహిళ అనేటటువంటి పదం అండి సంస్కృత పదం. ఆ పదానికి అర్థమేమిటండి? మహ్యతే పూజాయాం అన్నారు. అంటే ఆ పదంలోనే పూజ ఉంది. మహిళ అనే పదమే పూజింపబడదగినది అనే అర్థంతో వచ్చినటువంటిది. మహ్యతే అంటే మనం అంతా కూడా మహాత్ముడు, అలాగే మహాకుంభమేళ, మహిమ, మహితాత్ములు, ఇదంతా కూడా ఈ శబ్దం నుండి వచ్చింది. మహ్యతే అనేటటువంటి ధాతువు. అక్కడ మనకేం కనిపిస్తూ ఉన్నది? మహ్యతే పూజాయాం అనడం ద్వారా ఈ మహా అనేటటువంటి శబ్దం ఎక్కడొస్తుందో అక్కడ పూజ్యత్వం ఉంటేనే వస్తుందండి. మహాకుంభమేళ అంటాం. కుంభమేళ అంటే సాధారణం, మహాకుంభమేళ అంటే చాలా గొప్పది. అదేవిధంగా మహాశివుడు, మహాదేవుడు అంటామండి మనం. అదేవిధంగా ఈ మహా అనే శబ్దం నుండే వచ్చినటువంటిది మెగా అనే ఆంగ్ల పదం అండి. ఈవెంట్, మెగా ఈవెంట్ అంటారు. అంటే మహాకుంభమేళాలాగా కుంభమేళా ఒక ఈవెంట్ అయితే మహా అనేది మెగా అనే శబ్దం. కావున మెగా ఈవెంట్ మహాకుంభమేళా అని అర్థం అండి. ఆ విధంగా ఎక్కడైతే మహా శబ్దం వస్తుందో అక్కడంతా కూడా పూజ్యత్వము అనేటటువంటి అర్థం అండి, దృష్టిలో పెట్టుకోవాలి. కావున మహిళ అనే సంస్కృత పదంలోనే మనకు పూజ్యత్వం కనిపిస్తూ ఉన్నది. ఇతర మతాలు, పాశ్చాత్య మతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మహిళలకు హక్కులు ఉండేవి కాదు, చాలా తక్కువ హక్కులు. ఇందాక చెప్పుకున్నట్లుగా ఓటు వేసే హక్కు లేదు. చూడండి దారుణం. ఓటు హక్కు కోసం వాళ్ళు ఉద్యమించవలసి వచ్చింది. పురుషులతో సమానంగా వేతనం కోసం ఉద్యమించాల్సి వచ్చింది. అలాగే పని గంటలు కాస్త తక్కువ చేయమని ఉద్యమించాల్సి వచ్చింది. ఈ విధంగా అసలు మహిళల్ని మనుషులుగా చూడనటువంటి దేశాల్లో మహిళా దినోత్సవాలు, అదేవిధంగా మహిళా హక్కులు, ఇవన్నీ కూడా మనం ప్రశ్నించాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడానండి భారతదేశంలో కూడా ఏదో ఒకరోజు మహిళ గొప్పదనం గురించి మనం తెలుసుకోవాలి అని అంటే ఒకరోజు ఉండడంలో తప్పు లేదు. కానీ మహిళా దినోత్సవం పేరిట భారతదేశంలో పాఠాలు చెప్పే ప్రయత్నం మనకు ఎవరూ చేయకూడదండోయ్. ఎందుకు అనంటే జగజ్జనని అని మనం అంటామండి, అమ్మవారే. ఆ తర్వాత మనం చూసుకుంటే కనుక సువాసిని, సుమంగళి, మహర్షుల పత్నులు, భార్యలు లేకపోతే మనకు అసలు పురుషులకు పూజ్యత్వం ఉండదు. మీరు సీతాదేవి లేనటువంటి రామ పట్టాభిషేకం చిత్రం చూపించండి నాకు. రాముడితో సహా సీతాదేవికి కూడా పట్టాభిషేకం జరుగుతుంది. సీతతో కూడినటువంటి రాముడికే పట్టాభిషేకం, సీతతో కూర్చున్న రాముడే యజ్ఞం చేస్తాడు. ఈ విధంగా మనం చూసుకుంటేనండి సనాతన ధర్మంలో మహిళల స్థానం అద్భుతం, అమోఘం. అహల్యాబాయి హోల్కర్ కావచ్చు, రాణి రుద్రమదేవి కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, వీళ్ళంతా కూడా భారతదేశంలో ఎందుకు ఎదిగారు అనంటే కనుక సనాతన ధర్మంలో మహిళలకు ఇచ్చినటువంటి పూజ్యత్వం కారణం. కావున మహిళా దినోత్సవం ఒకరోజు కాదు, 365 రోజులు జరుపుకుందాం. ప్రతిరోజు జరుపుకుందాం. మనం తల్లికి నమస్కరిస్తాం, అక్కకు నమస్కరిస్తాం. అదేవిధంగా మనం సువాసిని స్వరూపంగా ప్రతి మహిళకు నమస్కరిస్తాం, కుమారి స్వరూపంగా ప్రతి బాలికకు నమస్కరిస్తాం. దృష్టిలో పెట్టుకోండి. సమ్రాజ్ఞి శ్వశురే భవ అని వేదం చెబుతుంది. సమ్రాజ్ఞి అంటే మహారాణి, మహారాణి మహిళ.
ఈ మాట చెప్పింది ఋగ్వేదం అండి. కావున మరొక్కసారి మహిళా దినోత్సవం అనేటటువంటిది పాశ్చాత్య దేశాల్లో మహిళలకు హక్కులు లేనటువంటి దేశాల్లో ప్రారంభమైంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఏదో ఒకరోజు మహిళల కోసం కూడా ఆచరించడం తప్పు కాదు, కానీ ఆ ఒక్కరోజే మహిళలను గౌరవించాలి అనే విషయం గురించి కాదు ఆలోచించాల్సింది. సనాతన ధర్మాన్ని ఆకళింపు చేసుకుంటే ప్రతిరోజు కూడా మనం మహిళను పూజిస్తాం. తల్లి రూపంలో పూజిస్తాం, ఆడపడుచు రూపంలో పూజిస్తాం, ఇంటి కోడల రూపంలో గౌరవిస్తాం, కూతురుగా గౌరవిస్తాం, కూతురు మహాలక్ష్మిగా మనం పూజిస్తామండి. స్వస్తి.